సో తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశాన్ని కుదిపేసిన అంశం ఫోన్ ట్యాపింగ్. ఇప్పటి వరకు వచ్చిన నిజాలు కొంతవరకు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అది దేశంలో భూకంపం పుడుతుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ని చాలా లైట్ తీసుకున్నారు. కేసీఆర్ అసలు దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి అంశమే లేదన్నారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంత లైట్ తీసుకోవాల్సిన అంశమా సార్ కేసీఆర్ చెప్పినట్లు? అదంతా హోమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, అది గవర్నమెంట్ అది చూసుకుంటుంది. మా దృష్టికి రాదు. ఈవెన్ వాళ్ళకి పాకెట్ మనీ ఉంటుంది, మేము మనీ అరేంజ్ చేస్తామని చెప్పాడు. సిగ్గు లేదు నీకు? ఇప్పటి వరకు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కు లా అండ్ ఆర్డర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంచుకుంటారు కానీ లా అండ్ ఆర్డర్ ఇవ్వడు. హోమ్ మినిస్టర్ ఉన్నా లా అండ్ ఆర్డర్ ఉండదు. ఓన్లీ వెంగళరావు గారికి తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మానంద రెడ్డి గారు మాత్రమే ఇచ్చాడు. ఓకే సార్, లా అండ్ ఆర్డర్. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో, డీజీ అంటారా డిఐజీ అంటారా నాకు ఐడియా లేదు కరెక్ట్గా, డీజీపీ కంటే తక్కువ ర్యాంక్ ఇంటెలిజెన్స్ ఐజీ. డీజీపీ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరు ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్. ఓన్లీ సీఎం అంటే లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది కనుక హోమ్ మినిస్టర్ కూడా రిపోర్ట్ ఇవ్వరు. డైలీ ప్రతి పార్టీలో వింగ్స్ ఉంటాయి, అన్ని వింగ్స్ ఉంటాయి. బీజేపీ ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏం యాక్టివిటీ, ఢిల్లీ ఎవరు పోతుండ్రు, ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరిని కిందంటే ఆల్ రిపోర్ట్ ఉంటుంది. దానికి సంబంధించి ఒక బ్రీఫ్ తయారు చేసి పర్సనల్గా కలిసి బ్రీఫ్ ఇస్తారు, రిపోర్ట్ కూడా ఇస్తారు. అసలు ఈయన ఇంటెలిజెన్స్నే కేర్ చేయలే. సంతోష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వాలి. ప్రభాకర్ ఉన్నాడు కదా, ఎవరికి రా రిపోర్ట్ అంటే సంతోష్ చెప్తే సంతోష్ అని చెప్పాలి. సేమ్ అక్కడ జగన్ గారు కూడా అంతే. మన సీతారామన్ ఇంజనీర్లు ఒక 1 year బ్యాక్ వచ్చారు ఇంటెలిజెన్స్కి. అసలు ఆఫీసర్ అనే కాలే అక్కడ కూడా, ఆయన కూడా అంతే. సేమ్ ఇద్దరు నైజాం నవాబులు. వీళ్ళ తాతల దగ్గర నైజాం నవాబే పనిచేసాడు. సిగ్గు లజ్జ ఉండాలి నీకు. ప్రభుత్వం అనేది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ ద సీఎం. ఈరోజు నువ్వు నాకు సంబంధం లేదంటున్నావు ఫోన్ ట్యాపింగ్. హెగ్డే రాజీనామా చేసిండు తెలుసా నీకు? ఒక ఫోన్ ట్యాపింగ్ అంశంలో హెగ్డే రాజీనామా చేయాల్సి వచ్చింది కదా సార్, చేశారు కదా 83లో ముఖ్యమంత్రి. అవును, మళ్ళీ పార్లమెంట్లో 28కి 28 ఓడిపోయిన తర్వాత డిజాల్వ్ చేసి ఇక్కడ 85 రామారావు గారు ఎట్లయితే ఎలక్షన్ పోయిండో, భాస్కరరావు క్రైసిస్ తర్వాత 84 ఆగస్ట్ తర్వాత డిజాల్వ్ చేసిండో, 85 మార్చిలో ఇక్కడక్కడ ఎన్నిక జరిగింది. 86 జనతాదళ్ మిశ్రమ ప్రభుత్వం ఉండే, బీజేపీ ఇండిపెండెంట్స్ 135 సీట్లు వచ్చినాయి. 28 లోక్సభ ఓడిపోయినా కూడా మళ్ళీ 225కు 135 సీట్లు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ మీద దేవగౌడ అండ్ బొంబాయి వాళ్ళ ఈ ఫోన్ ట్యాపింగ్ ఆయనకి ఎవరైతే అసమ్మతివాదులు ఉన్నారో అది ఎస్టాబ్లిష్ చేసిండు సుబ్రహ్మణ్య స్వామి. ఈ స్టెప్ డౌన్ యాజ్ ఎ సీఎం, స్టెప్ డౌన్ అయిండు. ముఖ్యమంత్రి బాధ్యత రైట్, నాకు ఇంటెలిజెన్స్ సంబంధం లేదంటున్నాడు. ఇది బ్రిటిష్ జమానా చట్టాలే ఇప్పుడు నడుస్తున్నాయి. టెలికమ్యూనికేషన్ అనేది అవుతుందో అయితే ఎయిర్టెల్ కావచ్చు, ఆయన చెప్తుండే ఎయిర్టెల్ ఉంటాయి, ఒక దాని పేరేంది బిఎస్ఎన్ఎల్ ఉండదు, అన్నీ ఉన్నాయి అంటాడు. ఏదైనా కూడా చట్టం ఏదైతుందో టెలికమ్యూనికేషన్ చట్టం కిందనే వస్తుంది. అది కేంద్ర పరిధిలో ఉంటుంది. నీవు ట్యాప్ చేయాలంటే కూడా ఫోన్ ఎవరైనా ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలన్న ఆయన చెప్పినట్టుగా ఓఎస్ ఓకే. ఒక ముఖ్యమంత్రి చేసిండు, కేంద్ర మంత్రి, డిప్యూటీ స్పీకర్ చేసిండు కనుక హోమ్ సెక్రటరీ ఈ టేక్ ద పర్మిషన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. టెర్రరిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీకే చేయవచ్చు. అతివే టేకింగ్ పర్మిషన్ హోమ్ సెక్రటరీ చేయాలి. ఎవరు డీజీపీ ఆఫీసులు ఎవరైనా చేసినా కూడా. అటువంటిది నువ్వు పొలిటికల్ ట్యాపింగ్ చేసి అది హోమ్ సెక్రటరీ చూసుకుంటే నాకు సంబంధం లేదంటే రైట్. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు అదే ట్యాప్ అయ్యిండు. ఎవరు బ్రీఫ్ ఇచ్చిండే? ముఖ్యమంత్రి. ఆయన బయటికి రాకముందు ముఖ్యమంత్రిని హోమ్ మినిస్టర్ చెప్పిండు కదా. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో? హరిహరాదులు వచ్చినా చంద్రబాబు తప్పించుకోలేడు, జైలుకి అన్నాడు. అవును అన్నవాళ్ళేనా నువ్వు? అన్నాడు సార్. నువ్వెట్లా బ్రీఫ్ ఇచ్చినవా? అది డిపార్ట్మెంట్కి సంబంధము. అవును, ఇప్పుడు స్టేట్మెంట్ ప్రకారం అయితే నాకు తెలియదు కదా. ఫోన్ ట్యాపింగ్ డిపార్ట్మెంట్ సంబంధము. నువ్వెందుకు రివీల్ చేసినావు? అవును, హోమ్ మినిస్టర్ ఎందుకు చేసిండు? డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలే కదా, వాళ్ళు చేయలే కదా, చేయలేదు. రైట్ ఓకే. మొన్న ఫామ్ హౌస్లో గువ్వల ఆ కెప్టెన్ ఆయన పేరు తాండూరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, పైలట్ రోహిత్ రెడ్డి, వీళ్ళందరితో ఒక స్వాములు వచ్చారు. సంతోష్ గారి ఏదైతుందో జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారి కన్వర్జేషన్ ఎవరు రివీల్ చేసిందే? అది కూడా డిస్క్లోజ్ చేసింది సీఎం ప్రగతి భవన్లో మొత్తం నేషనల్ మీడియా, లోకల్ మీడియాని పిలిచి సీడీలు వినిపించి దాన్ని సెన్సార్ చేసి దేశంలో ఉన్న అందరి
చీఫ్ మినిస్టర్స్కు, కేంద్ర మంత్రులకు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ప్రతి స్టేట్ ఒక చీఫ్ జస్టిస్కి పంపినావు. ఎగ్జాక్ట్లీ. నువ్వెవడు రా పంపడానికి? నువ్వెవడు? నీకు సంబంధం లేదు కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అంటున్నావు కదా. అవును. నువ్వెందుకు రివీల్ చేసినావు? నీకేం పని? సిగ్గుండాలా నీకు? ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు చేసినావు, కేంద్ర మంత్రి చేసినావు, రాష్ట్ర మంత్రిగా, కరువు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా. ఎందుకు ఈ హవాపూడి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు ఏది మాట్లాడితే చెల్లుతావు అనుకున్నావు ఇన్ని రోజులు. లేదు, మేము మిడిమిడి జ్ఞానంతో చెప్తలేము, మీరు చేసిన యాక్టివిటీ చెప్తున్నాము. మీకు సంబంధం లేకపోతే అది ప్రభుత్వం చూసుకుంటుంది, పరిపాలకులు చూసుకుంటారు, డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అన్నప్పుడు నువ్వెందుకు రివీల్ చేసినావు? ఇది ఈ ప్రశ్నలు ఏదైతుందో దీనికి జవాబు చెప్పవలసింది గోనె ప్రకాశ్రావు లాంటి వాడి ఒక 6 నెలల ఎమ్మెల్యే నేను కాదు. అడిగేది నన్ను కాదు, ఇంటర్వ్యూ తీసుకునేది నన్ను కాదు, మంత్రులను తీసుకోండి. మీరు ప్రజెంట్ ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలను అనుభవజ్ఞులు తీసుకోండి. ఈ ప్రశ్నలు నేను ఏదైతే జవాబు చెప్తున్నో మీరు అడిగిన దానికి, దీన్ని మీరు ఏదైతుందో ప్రశ్నల రూపంలో అడిగి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటే ప్రజలకు ఇంకా నాకంటే ఎక్కువ చెప్పే అవకాశం ఉంటుంది. దయచేసి మీ డైలీ న్యూస్ చెప్పేది ఇమ్మీడియట్గా ఈ ఇష్యూస్ని మీరు మీకుండే సంబంధాలు, మీకుండే మేనేజ్మెంట్ ఎవరా మంత్రులతో తీసుకోండి. తప్పకుండా సార్. 5-5 సార్లు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, డిప్యూటీ స్పీకర్లు అయినరు, బట్టి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని తీసుకోమనండి. వాళ్ళు మంత్రులు చేశారు గతంలో, ఇప్పుడు చేశారు. అరే ఇది ప్రెసిడెంట్ రూల్ కాదే. అల్టిమేట్ ఈజ్ టోటల్ బాస్ ఈజ్ యు ఆర్. నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది నీకే ఇస్తుంది, ముఖ్యమంత్రికే ఇస్తుంది, హోమ్ మినిస్టర్కు, డీజీపీకి ఇవ్వది. నాకు తెలియదు ఫోన్ ట్యాపింగు, అది వాళ్ళు చూసుకుంటారు. కడిగిన ముత్యం లెక్క వస్తుంది. కడిగిన ముత్యం లెక్క వస్తుందా? సిగ్గుండాలి నీకు. ఎక్కడిదే అయ్యాలా? ఎన్ని వందల కోట్ల ఇల్లు అది? ఏ నుంచి కట్టించింది? ఏం పని చేసింది మీ బిడ్డ? ఏం వ్యాపారం చేసింది? జాగృతి దుకాణం పెట్టింది కలెక్షన్ కోసం కదా, కలెక్షన్ కోసం కదా. ఏంది భారతీయ దేశమంతా ఉద్యమం చేస్తుందట మహిళా కోసం రిజర్వ్. నీ దాంట్లో మహిళలకు మంత్రులు అయ్యావు మొదటి క్యాబినెట్లో. రెండవసారి ఇస్తే ఆయారాం గయారాములకు ఇస్తావు. ఇద్దరు పార్టీ, ఒకరు తెలుగుదేశం, ఒకరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకు. అవును సార్. ఆమె ఉంది కదా వరంగల్, ఆమె టీడీపీ, ఈమె కాంగ్రెస్, సబితమ్మ. నీ దగ్గర లేరా? 1000 మందిని తయారు చేసిందట, మండల్ టీసీలను, సర్పంచులు. నువ్వేందా గొట్టం తయారు చేసేది? ఇద్దరు, ఒకరు స్పీకర్ పోచారు, అవును సార్, ఒకరు చైర్మన్. ఎవరయ్యా వాళ్ళు? ఆయారం గయారం కాకపోతే నీ మంత్రివర్గంలో ఎవరన్నా, అసలు నీ పార్టీ వాళ్ళు, నీ ఉద్యమకారుడు ఎవడన్నాడా? ఒక అయింది జగదీశ్వర్ రెడ్డి తప్పితే. అవును. మొత్తం ఆయారం గయారంలే కదా. అయితే నీ కుటుంబ సభ్యులు లేదు కదా, ఉద్యమం లేదు, కారుడు లేదు. డబ్బులకు అమ్ముకున్నావు కదా ఫార్మా కంపెనీ వాళ్ళకు, లోక్సభలు, రాజ్యసభలు. ఎవరికి అమ్మినావు? నామా నీ పార్టీ కోసం, తెలంగాణ కోసం కష్టపడ్డా? నీ పార్టీ మీద పోటీ చేసింది కదా ఎమ్మెల్యేగా 18లో. అవును. లోక్సభ ఇచ్చినావు కదా. మహబూబ్ నగర్ ఆయన ఏం చేసిండే? ఈ గుడ్లు అమ్మిన ఆయన రంజిత్ రెడ్డి డబ్బులకి కదా టికెట్ ఇచ్చింది. రాజ్యసభ ఎవరికి ఇచ్చినావు? సురేష్ రెడ్డి గారు ఏ నుంచి వచ్చిండు? గ్రైనేట్ రవి, ఆయన 18లో పోటీ చేసిండు కదా వరంగల్కి వెళ్ళి. అవును. ఆయన తీసుకొచ్చి రెండు సార్లు రాజ్యసభ ఇచ్చినావు కదా. దయాకరావు నీకు తొడగొట్టిండు కదా, నీ మీద కేసేసిండు కదా. అవును. దోచుకుంటుండు నీ కుటుంబం అని చెప్పిండు కదా. రాజ్భవన్ ఓ యొక్క అమ్మ నాన్నకు పుట్టేది ఉంటే నేను ఈ పార్టీలో చేరుతా అని చెప్పిండు కదా. అవును. అదే పార్టీలో చేరిండు కదా. సో ఇటువంటిది నువ్వు ఏదైతుందో నాకు సంబంధం లేదు, ఇది నాకు కడిగిన ముత్యం. ఏం కడిగిన ముత్యమయ్యా? ఎన్ని కంపెనీలు పెట్టింది నీ బిడ్డ?